నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. దేని నామానికి మహిమ కలుగాక. దేని వాక్యం చదువుకొని దేని వాక్యం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతములు 32వ అధ్యాయము 5వ వచనం. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దానిని ఎత్తు చేయించి బయట మరొక గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించను, మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించను. ఒక రాజు గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. హిజ్కియా అనేటువంటి మహాభక్తుడు ఒక ఆయన ఉన్నాడు, రాజు. దావీదు గర్భంలోంచి వచ్చినటువంటి యూదా చక్రవర్తి. ఇతని జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సంగతులు అనేకమైన ఉన్నవి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయం బట్టి అవి ధ్యానం చేద్దాం. ఏమంటున్నాడు అక్కడ? మరి రాజు, ఎవరై రాజమ్మా? హిజ్కియా. ఏం చేశాడటమ్మా? ధైర్యము తెచ్చుకొని. రాజు ధైర్యం తెచ్చుకున్నాడట. ధైర్యం లేకపోతే మనుషులు ఏముంటుందమ్మా? భయం ఉంటుంది, దిగులు ఉంటుంది, చింతలు ఉంటాయి. ఎప్పుడైతే వ్యక్తి ధైర్యం అంటే మనుషులు ఎందుకు ధైర్యం కాదు, తన సొంత వ్యక్తి మీద ధైర్యం కాదు, ఇతరుల మీద ఆధారపడి తెచ్చుకున్న ధైర్యం కాదు, అది కొని తెచ్చుకున్న ధైర్యాలు. దేవుని మీద ఆధారపడి తెచ్చుకున్నటువంటి ధైర్యమే నిజమైన ధైర్యము. అలాగూ హిజ్కియా ధైర్యం తెచ్చుకొని కొన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఏ కార్యాలు చేశాడో చెప్తాను. ముందుగా ఎందుకు ఇంత ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది? ధైర్యం ఎప్పుడు రావాలి? ఏదో విపత్తు, ఆపత్కాలము, కష్టకాలం వచ్చినప్పుడు మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఏం జరుగుతుంది అనేటువంటి సంగతి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఇతడు యూదా చక్రవర్తి, యూదాను పరిపాలిస్తున్నాడు. అయితే ఏం జరిగింది చూడండి. మొదటి వచనము 32:1. రాజు ఇటు నమ్మకమైన చర్య చూపిన తర్వాత అషూరు రాజైన సెన్హెరీబు వచ్చి, పక్కనే ఉంటుంది అషూరు, అస్సీరియన్ కింగ్డమ్. ఈ అషూరు పరిపాలించినటువంటి చక్రవర్తి పేరేంటమ్మా? సెన్హెరీబు. అమ్మా, ఈ సెన్హెరీబు దండెత్తి వచ్చాడంటే ఎవరి మీదకి? యూదా దేశంలోనికి, హిజ్కియా మీదకి. యూదా దేశంలో ఏం చేశాడు అతను? చొరబడి అంటే ఏంటి? దొంగతనంగా, బలత్కారంగా రావడం చొరబడటం అంటే. ఇప్పుడు మనకు సరిహద్దులు ఉంటాయి. ఇప్పుడు మనకు సరిహద్దు ఉంది ఇక మందిరానికి. ఆరాధన చేయడం వాళ్ళందరికీ వెల్కమ్. వేరే వాళ్ళకి ఇక్కడ ఆస్కారం ఉంటుందా? ఉండదు. వాళ్ళు వచ్చారంటే చొరబడుతున్నారు అనమాట. ఇక్కడ దేవుని మందులో ఎందుకు వస్తున్నాం మనము? దేవుని గర్పరచడానికి, దేవుని ఆరాధన చేయడానికి, దేవుని స్తుతించడానికి, దేవుడు చేసినటువంటి మేలుని మనము తలపోసుకుంటూ ఆయన వందనాలు చెల్లించడానికి దేవుని మందిరానికి వస్తున్నాం. అలా కాకుండా దేవుని మందిరానికి వేరే దురుద్దేశంతో వచ్చి దేవుని యొక్క వాక్యం వినకుండా, దేవుని యొక్క వాక్యాన్ని పెడజోని పెట్టి ఇంకా వేరే మార్గం కూడా వెళ్ళాలని వస్తున్న వారు ఎలా వస్తున్నారంట? దేవుని మందిరానికి చొరబడుతున్నారంట. అంటే వారికి దేవుడు అనుమతి ఇవ్వట్లేదు. అనుమతి ఇవ్వకపోయినా రావడం, చొరబడటం. ఇలాగూ యూదా దేశానికి దేవుడు చుట్టూ కంచి వేశాడు. కానీ సెన్హెరీబు ఏం చేశాడమ్మా? చొరబడ్డాడు. అంటే పరిమితులు దాటి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? ప్రాకారములో దిగి వాటిని లోపరుచుకొని జూచెను, ట్రై చేశాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రాకారములు ఎదురు దిగి వాటిని లోపరుచుకొనేను అని లేదు. ఏముందమ్మా? లోపరుచుకున్న జూచెను. ఇదే సైతాను చేసే గారు. సైతాను ఏం చేస్తాడు? పాడు చేద్దామని ప్రయత్నం చేస్తుంటాడు. యూదా దేశాన్ని పాడు చేద్దామని సైతానుడు సెన్హెరీబు ద్వారా ప్రయత్నం చేశాడు. చూచాను, ట్రై చేశాడు. ఇది సైతాను చేసే కార్యం. మరి దేవుడు చూసి ఊరుకుంటాడా? దేవుని యొక్క కార్యాలని అడ్డుకునే వారిని ఎవరైనా సరే దేవుడు ఊరుకోడు, వాళ్ళు వనబడతాడు. అయితే సెన్హెరీబు ఏం చేశాడు? సైతాను ప్రవేశించిన తర్వాత యూదా దేశాన్ని పాడు చేయాలని చొరబడి ఆ ప్రాకారం పట్టుకోవడానికి ట్రై చేశాడంట. పాపం దేవుని సంగతి తెలియక. సరే చూద్దాం. 2వ వచనం. సెన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయని ఉద్దేశించున్నాడని హిజ్కియా చూచి. ఈ సంగతి ఎవరు చూశారమ్మా? యూదా దేశాన్ని పరిపాలిస్తున్న హిజ్కియా చూశాడంట. అతను రావడము, ఎలాగో కంట్రోల్ చేసుకోవాలని, యూదా దేశాన్ని ఎలాగో పాడు చేయాలని చూస్తున్నాడో అతడు చూచి ఇతను ఇంకో కార్యం చేశాడు. 3వ వచనం. పట్టణం బయటనున్న ఓటలను, నీళ్లను అడ్డుకోవాలని తలచి తన ఎదుపతులతోనూ పరాక్రమశాలతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయము చేసిరి. బహుజనులు పోగే అషూరు రాజులు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా అనుకుని ఓటలన్నిటినీ దేశ మధ్యము గుండా పారుచున్న కాలువలను అడ్డిరి. ఇప్పుడు చూడండి, చాలా తెలివైనటువంటి కార్యం చేశాడు. ఎవరమ్మా? హిజ్కియా. సెన్హెరీబు వచ్చాడు, దండెత్తడానికి వచ్చినాడు.
ఇతడు దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు, దేవుని యొక్క పరిచయం ఉన్నవాడు కాబట్టి హిజ్కియా ఒక కార్యం చేశాడు. ఇవన్నీ చూశాడు. అతను ఏం చేస్తున్నాడు చూచి శత్రువులు దండెత్తి వచ్చారు. ఒకడ టెంట్ వేసుకున్నారు ఎక్కడో. ఒక మనుషుడు ఈ లోకంలో ఒక 2 రోజులు 3 రోజులు బ్రతకడానికి ఏం కావాలమ్మా? ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం లేకపోయినా 4-5 రోజులు, వారం రోజులు, ఎందుకంటే ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కదా. ఆహారం లేకపోయినా 40 రోజులను ఉండొచ్చు. మరి ఏం లేకపోతే ఉండలేం? నీళ్లు లేకపోతే వెంటనే చచ్చిపోతాం. హైడ్రేషన్ అయిపోయి డీహైడ్రేట్, మరి బాడీ అంతా కూడా హైడ్రేట్ అయిపోయి చచ్చిపోతాం మనిషి. అందుకని నీళ్ళు తాగుతున్నాం మనందరం కూడా. అందుకని కార్యం చేశాడు ఈయన. ఇప్పుడు ఎవరైతే యుద్ధానికి ప్రకటించడానికి వచ్చినారో వాళ్ళందరూ టెంట్ వేసుకున్నారు. వారందరికి రోజు నీళ్ళు అందుతున్నాయి అనుకోండి, ఎన్ని రోజులైనా అక్కడ ట్రై చేస్తాడు యుద్ధం రావడానికి. ఎన్ని రోజులైనా అక్కడ ప్రయత్నం చేస్తాడు. ఓకే, అయితే వీళ్ళకి నీళ్లు అడ్డకుండా ఏం చేయాలని అక్కడ యోధా దేశంలో నుండి అక్కడ నీళ్లు పారుతాయి, నదులు ఉంటాయి కదమ్మా, ఇవన్నీ వెళ్లకుండా అడ్డుకట్ట కట్టేశారండి. ఆనకట్టలు అప్పుడే కట్టేశారు, నీళ్ళు ఆపేశారు. ఎప్పుడైతే నీళ్ళు ఆపేశారో ఎవరైతే ఈ మీదకి యుద్ధం చేసి వచ్చినారో వాళ్ళకి నీళ్లు దొరుకుతాయా? 10 లక్షల మంది వచ్చారు అక్కడికి అమ్మా. ఇప్పుడు 10 మంది రావడానికే మనం ట్యాంకుల మీద ట్యాంకులు తెప్పిస్తున్నాం, బాటిల్ మీద బాటిల్స్. లక్షల మంది కంటే ఎంత నీరు కావాలి? అంత నీరు తీసుకుని వచ్చి నదులన్నిటి కూడా అడ్డుకట్ట వేసి బంధించేశారు. అందరూ సహాయం చేశారంట. రాజుగారి మాట చెప్పగానే యోధా దేశం అందరూ వచ్చేసి ఎక్కడెక్కడ నదులు వెళ్తున్నాయో బయటికి, యోధా దేశం గుండా బయటికి వెళ్ళు అన్నిటిని అడ్డుకట్ట వేసి నీళ్ళు వెళ్ళకుండా అడ్డుకట్టేశారు. అప్పుడు ఏమవుతుంది? నీళ్ళు ఆగిపోతాయి. నీళ్ళు ఆగిపోతే ఎంతకాలం ఉంటారు అక్కడ? అలా చేశాడు కారు. తర్వాత ఏం చేశాడు చూడండి, 4వ వచనం. బహుజనులు పోగే అశ్షూరు రాజులు రానేలా, విస్తారమైన జలము వారికి దొరకనేలా. వీరికి విస్తారమైన జలాలు ఉన్నాయి, దేవుడు ఇచ్చాడు. దాన్ని వారు పొందుకునేలా అనుకుని ఓటలన్నిటినీ దేశ మధ్యము గుండా పారుచున్న కాలును అడ్డిరి. మరి ఇప్పుడు 5వ వచనం. మరియు రాజు ఏం చేశాడమ్మా? ధైర్యము తెచ్చుకొని. ఇప్పుడు ఎందుకు ధైర్యం తెచ్చుకున్నాడంటే ఇందుకే, అతని మీదకి యుద్ధం చేయడానికి లక్షల మంది యుద్ధం చేయడానికి శత్రువులు వచ్చారు. ఎవరైనా మన మీదకి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మనకి ధైర్యం సరిపోతుందా? మనం ఒకళ్ళే ఉన్నాం, 10 మంది వచ్చారు అనుకుంటే ఎలా ఉంటుంది మనకి? ధైర్యం సరిపోతుందా? సరిపోదు. వారు లక్షల మంది వచ్చారు హిజ్కియా మీద యుద్ధం చేయడానికి, కానీ భయపడలేదు హిజ్కియా. ఏం చేశాడమ్మా? ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకని? అతను మహాపరాక్రమశాలైనా చూద్దాం తర్వాత. ధైర్యం తెచ్చుకొని కొన్ని కార్యాలు చేశాడు. మొట్టమొదటి ఏం చేశాడమ్మా? నీళ్లు వెళ్ళకుండా అడ్డుకట్ట వేసేసాడు వాళ్ళకి దాహం వేయడానికి. తర్వాత ఏం చేశాడు? పాడైన గోడ యావత్తు కట్టించి, పాడైన గోడ యావత్తు కట్టించాడంట. మళ్ళీ కట్టించి ఇంకో కార్యం కూడా చేశాడు చూడండి. కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి బయట మరొక గోడను కట్టించి అంటున్నాడు. అక్కడ పాడైనటువంటి గోడలు కట్టించాడు. ఎందుకు పాడైపోయిన గోడలు? ఎవరికైనా గుర్తుందా? చెప్పండి. ఎందుకు గోడలు పాడైపోయినాయి? మర్చిపోయారు అయితే మీరు. అమజ్యా గురించి నేర్చుకున్నప్పుడు, అమజ్యా దేవుని దృష్టికి తప్పు చేసినప్పుడు బబులోను చక్రవర్తి ఏం చేశాడమ్మా? యెరూషలేం ప్రాకారాలు పడగొట్టేశాడు కదా 40 మూరలో. ఇప్పుడు యెరూషలేం గోడ పడగొట్టేసే శత్రువులకి ఈజీగా రావడం. ప్రస్తుతానికైతే నీళ్ళు అడ్డుకున్నారు. ఆ తర్వాత యుద్ధానికి వచ్చినప్పుడు గోడ లేకపోతే ఇంటికి ఈజీగా వచ్చేస్తారు కదా. అందుకు వెంటనే యుద్ధ ప్రాధిక మీద ఏం చేశాడమ్మా? ఆ బబులోను చక్రవర్తి పడగొట్టించినటువంటి గోడల్ని మళ్ళీ తిరిగి కట్టించాడు, గోపురాలు కట్టించాడు. మళ్ళీ దీన్ని ఎక్కడ పడేస్తారు? ఇంకో చిన్న గోడ కట్టించాడు పక్కన. అంత దుర్భేద్యంగా ఎవరు రాకుండా అంత చక్కని కార్యాలు చేశాడు. ఎందుకని? అతను ఏముంది? ధైర్యం ఉంది. వినండి, అతను ఏముందామా? ఇప్పుడు ధైర్యం ఉంది కాబట్టి ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు. 5వ వచనం మళ్ళీ చదువుతున్నా. మరియు రాజు ధైర్యం తెచ్చుకుని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురములకు దాన్ని ఎత్తు చేయించి బయట మరొక గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించను. తర్వాత ఏముందమ్మా? మరియు ఈటెలను డాళ్లను విస్తారంగా చేయించను. ఈటెలు డాళ్ళు ఎందుకు? ఒకవేళ బై ఛాన్స్ వారు వచ్చినా దేవుని పర్మిషన్ ఇస్తే వాళ్ళని ధైర్యంగా ఎదుర్కోవడానికి. అయ్యో మనం ఏం చేస్తాము? యుద్ధానికి వస్తుంటే పారిపోయి ఎవరైనా సహాయం అడుగుతాం. ఇతను పారిపోలేదు, ఎవరు సహాయం అడగలే, యుద్ధం చేసేద్దాం, రానివ్వండి ఎంతమంది ఉంటే మనకి యుద్ధం చేద్దాం అని యుద్ధం చేయడానికి ఇంకా తక్కువ ఉన్నాయేమని చెప్పేసి డాళ్ళు ఈటిల్ని రెడీ పెట్టుకున్నారంట. అంత ధైర్యవంతుడు ఆయన. తర్వాత 6వ వచనం. జనుల మీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మం వరకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఎలాగూ హెచ్చరిక చేశాను. ఇప్పుడు చూడండి, సెన్హరీబు వచ్చి చేసిన కార్యాలను బట్టి ఇక్కడ హిజ్కియా
దేవుని ఎడల ధైర్యం కలిగి ఏ కార్యాలు చేస్తున్నాడు. అతను చేయవలసిన కార్యాలు చేసి ఇంకొక అద్భుతమైన కార్యాలు చేశాడు. ఇంకేమైనా చూడండి 7వ వచనం, మీరు దిగులు పడకూడి. ఎవరితో చెప్తున్నాడమ్మా? యోధా ప్రజలందరితో చెప్తున్నాడు. అతను దిగులు పడడం లేదు, ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు అందరూ ప్రోత్సాహపరుస్తున్నాడు, మీరు దిగులు పడవద్దు, భయపడవద్దు. అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం అనుకోగలదు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అతనికి లక్షల మంది సైనికులారేమో, అతనికంటే విస్తారమైన సైన్య సమూహము మనకున్నది పైన ఉన్నటువంటి దేవుడి ద్వారా. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకని అంటున్నాడు, అతను కలిగి ఉన్న సహాయం కంటే ఒక ఎక్కువ సహాయం అనగలదు. మానవ సంబంధమైన బాహువే అతనికి అండ. మానవ సహాయం అనేటువంటి బాహువే అతని. బాహు అంటే ఏంటి? చెయ్యి. వారికి అండ. మరి మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలు నమ్మిగుంచరు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎక్కడ దిగులు పడిపోతారో ప్రజలని చెప్పేసి అందరిని పిలిపించి హెచ్చరిక చేస్తున్నారంట. మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు. అంత సైన్య సమూహం చూసి మీరు భయపడిపోయి యుద్ధంలో ఓడిపోతామే అనేది అటువంటి నెగిటివ్ థాట్స్ రాలేకండి. వారికి ఉన్నటువంటి మానవ సంబంధమైనటువంటి, మాంస సంబంధమైనటువంటి వారికి ఉంది బాహువే. కానీ మనకున్నటువంటి సహాయము పైన నుండి వచ్చే సహాయము. యుద్ధ శూరుడైనటువంటి యెహోవా మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు మనకు తోడుకున్నాడు. యుద్ధం చేసేది నేను కాదు, మీరు కాదు. ఎవరమ్మా? మన పక్షాన్ని యుద్ధం చేసేవాడు యెహోవా అన్నాడు. కాబట్టి వారిని చూసి భయపడవద్దు. ఎవరు నమ్ముకోవాలి ఇప్పుడు మీరు అని చెప్పినప్పుడు ఏం చేశారు అక్కడ చూడండి. చక్కని మాట ఉంది చూడండి అని రాజైన హిజ్కియా చెప్తే అక్కడ ఏముంచండి, యెహోవా మనకు తోడుగున్నాడని చెప్పగా భయపడదు. యెహోవా తోడుగున్నాడు. జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. అంటే ఏం చేశారు వాళ్ళు? అమ్మా ఎవరు నమ్మారు? ఇప్పుడు చెప్పింది ఎవరు? హిజ్కియా చెప్తున్నాడు, ఏం దిగులు పడకండి, దేవుడు మన తోడుకున్నాడు అని హిజ్కియా చెప్తే ఎవరు నమ్మారంటే వాళ్ళు? ఎవరు నమ్మాలి? దేవుడు నమ్మాలి. ఎవరు నమ్మారు వాళ్ళు? ఎందుకు నమ్మారు? అదే నేర్చుకోవాలి. మనం చేసే తప్పులన్నీ అవే. హిజ్కియా దేవుని నమ్ముకోండి, దిగులు పడవద్దు, వాళ్ళు వస్తే మనము ధైర్యంగా, ఎంతమంది వాళ్ళు 10,000 1,00,000 మంది వచ్చినా మన దేవుడు మన పక్షం ఉన్నాడు, యుద్ధం మందే, యుద్ధము జయము మందే, ఎందుకంటే మన పక్ష యుద్ధం చేసాడు యెహోవా అని చెప్పాడు. ఈయన చెప్పిన మాటలు ఎందుకు వాళ్ళు లక్ష్యం ఉంచారంట. ఇప్పుడు హిజ్కియా ఈ మాటలు చెప్పాడు కదా, హిజ్కియా తనంతర్దానికి ఈ మాటలు చెప్పాడా? దేవుడు ఆత్మ ద్వారా చెప్పాడు ఈ మాటలు. చాలా జాగ్రత్త చెప్పాలి, ఆన్సర్ చెప్పండి నాకు. హిజ్కియా వారిని హెచ్చరించాడు భయపడవద్దని. ఇది ఒక సేవకుడు, ఇతను కూడా ఇతడు సేవకుడు ఈ మాటలు చెప్పాడా? దేవుని ఆత్మ మరి ఈ మాటలు చెప్పాడా? గట్టిగా అంటే ఎవరు చెప్పారు ఈ మాటలు? హిజ్కియా చెప్పలేదు. దేవునికి ఆత్మ కలిగి దేవుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు హిజ్కియా ఈ మాటలు పలికాడు. ఇప్పుడు వారు హిజ్కియా పలికిన మాటలు నమ్మారంటే ఎవరు నమ్ముతున్నారు? పలికింది హిజ్కియా కాదు, దేవుని ఆత్మ. కాబట్టి దేవునందు నమ్మిక ఉంచారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. చాలా సందర్భాల్లో చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా బోధకుడైనా చెప్తే, ఏదైనా పాస్టర్ గారు కానీ లేదా ఇంకో సహోదరు కానీ ఇంకో సహోదరు కానీ ఇక్కడికి వచ్చి ఏం చెప్తే మనిషి చెప్పిన మాటలుగానే చూస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ బోధ చేస్తే నేను చెప్పినట్టుగానే చూస్తారు. నా గురించి చెప్పాడు కదా అనుకుంటారు చాలామంది. అది తప్పు. ఇదే సైతాన్ చేసే కార్యాలు. అందుకని మనస్పర్ధలు వస్తాయి. అందుకని దేవుని దూరం అయిపోవడం జరుగుతుంటాయి లోపల. ఇక్కడ నిలిచింది మాట్లాడుతుంది మట్టి పురుగునైనటువంటి పనికి మాలిన వాడు నేను కాదు, దేవుడు మాట్లాడతాడు. హిజ్కియా నాలాంటి వాడే నీలాంటి వాడే, మట్టి. అక్కడ నమ్ముకోండి చెప్పింది హిజ్కియా కాదు, దేవుడు ఆత్మ. దేవుడు నీతోటి నాతోటి యూదా ప్రజలతోటి మాట్లాడినప్పుడు ఇది హిజ్కియా నాతో చెప్పట్లేదు, దేవుడే నాతో చెప్తాడని గ్రహించి అతను చెప్పిన మాటలు నమ్మారు. ఒకవేళ దేవుడు చెప్పట్లేదు హిజ్కియా చెప్తున్నాడంటే ఏం చేసి ఉండేవారు వాళ్ళందరూ కూడా? హిజ్కియాని మాట వినేవారమ్మా? వినకుండా దేవుని దూరం అయిపోయేవారు. దేవుని మాట వినేవారు కాదు వాళ్ళందరూ కూడా. యూదా ప్రజలందరూ కూడా హిజ్కియా నాతో చెప్తున్నాడని అనుకోలే, దేవుడే నాతో మాట్లాడుతున్నాడని నమ్మారంట. ఏమ్మా, దేవుడు దిగొచ్చేసి పైన ఆకాశంలో ఉన్నటువంటి దేవుడు దిగొచ్చి యూదా ప్రజలారా మీ పక్షానే నేనున్నాను, మీ పక్షాన్ని యుద్ధం చేస్తాను, భయపడకని చెప్తాడా? దేవుడు వచ్చి దిగొచ్చి దేవుని దిగొస్తే బ్రతుకుతారా? నాడు మసి అయిపోతారు. దేవుడు దిగొస్తే ఎలా మాట్లాడతాడైనా? తన సేవకుల ద్వారా మాట్లాడతాడు, తన ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు. గతంలో మనం చూసాం, పోయిన ముందు వారం చూసాం, దైవజనులు ప్రవక్తలు జకరియా ఇవన్నీ చూసాం కదా.
పోయిన వారం కూడా చూసాం కదా జకర్యా ప్రవక్త ద్వారా. దేవుడు దిగొచ్చి నీ పక్క నుండి మాట్లాడడం, దేవుని వాక్యం ద్వారా మాట్లాడతాడు, దేవుని యొక్క సేవల ద్వారా మాట్లాడతాడు, అమ్మా దర్శనం ద్వారా కళ్ళ ద్వారా మాట్లాడతాడు. మనుషులు నాతో మాట్లాడతారా అని మోసపోవద్దు నా సోదరుడు, నా సోదరి. ఎవరైనా సరే ఇప్పుడు బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు అందరూ కూడా దేవుని వాక్యమునికి ఏదైనా గుచ్చుకుంటే అది నేను గుచ్చుకునే గుచ్చుం కాదు. నా దగ్గర గుచ్చుకునే ఆయుధాలు దగ్గర లేవు. గుచ్చుకునే ఆయుధం ఏంటంటే వాక్యమే. ఆ 2 అంచుల వాడగల ఖడ్గం దేవుని వాక్యం అంటే గుచ్చుకుంటుంది. అది వాక్యం అనేది 2 అంచుల వాడగల ఖడ్గం. నీకైనా గుచ్చుకుంటుంది, నాకైనా గుచ్చుకుంటుంది. కత్తి పట్టుకుంటే నీకు గుచ్చుకోదా? నేను పట్టుకుంటే నాకు గుచ్చుకోదా? ఎవరికైనా గుచ్చుకుంటుంది. ఎందుకు? ఖడ్గం కాబట్టి. అందుచేత మాట్లాడే వ్యక్తిని బట్టి కాదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గ్రహించాలి నా సోదరుడు, నా సోదరి. ఇది మనం నేర్చుకోవాలి ఈరోజు యూదా ప్రజలను చూసి. హిజ్కియా చక్రవర్తి నాతో మాట్లాడుతున్నాడు అనుకోలే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నమ్మిక ఇచ్చారంట. ఓకే, దేవుడు చెప్పిన మాటలు వింటే మనకి లాస్ వస్తుందా, నష్టం కలుగుతుందా, శాపం కలుగుతుందా? ఏం కలుగుతుంది? దీవెన. దేవుని మాట వినబోతేనే నష్టం మనకి. కష్టాలు నష్టాలు ఎందుకు వస్తున్నాయంటే దేవుని మాట వినబోట్లేదు కాబట్టి. ఆయన మాట వింటే కష్టాలు తీసేస్తాడు ఆయన. వింటలేదు కాబట్టి కష్టాలు నష్టాలు. ఈరోజు పరీక్ష చేసుకుని ఆశపడినారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అంతమంది పరీక్ష చేసుకోండి. ప్రపంచంలో వాక్యం ఎంతమంది వింటున్నారు? ప్రపంచంలో చెట్లు, చేమలు, గుట్టలు, పక్షులు వినండి, దేవుని నమ్ముకోండి, దేవుని మాటలు వినండి. దేవుడు మీకు క్షేమం కలిగజేస్తాడు. మనుషులు కాదు మీతో మాట్లాడుతున్నది. హల్లెలూయా. అలాగూ నమ్ముకు. ఇప్పుడు ఇంకా అందరు ధైర్యం వచ్చేసింది. ఇంతవరకు ఎవరు ధైర్యంగా ఉన్నాడు? హిజ్కియా మాత్రం ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి ధైర్యం వచ్చిందమ్మా? ఎంతమంది ఉన్నారు? అందరూ ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ 2 క్యారెక్టర్స్ చూస్తున్నాం మనం. ఒక పక్కన ఎవరున్నారమ్మా? హిజ్కియా. మరో పక్కన ఎవరున్నారు? సెన్హెరీబు. ఒక శత్రువు, ఒక దేవుని యొక్క కుమారుడు, సేవకుడు. ఓకే, ఇప్పుడు సెన్హెరీబు యుద్ధం చేయడానికి వచ్చాడు. అతను చేసే మాటలు ఏ కార్యాలు చేసాడో చూసాం. ఏమ్మా ఏం చేసాడో చూసాము. ఇప్పుడు కొన్ని మాటలు పలుకుతున్నాడు శత్రువు అయినటువంటి హిజ్కియా. సెన్హెరీబు ఏం మాటలు పలుకుతున్నాడు చూడండి. 9వ వచనం చాలా జాగ్రత్తగా వినాలి. శత్రువు ఎటువంటి మాటలు పలుకుతారో చూద్దాం. ఇది అయిన తర్వాత అష్షూరు రాజైన సెన్హెరీబు తన బలగమంతటితో లాకీషును ముట్టడి వేయిచుండి యెరూషలేమునకును యూదా రాజైన హిజ్కియా యొద్దకును యెరూషలేమునందున యూదా వారి అందరి యొద్దకును తన సేవకులు పంపేలాగు ప్రకటన చేయించాను. ఓకే, హిజ్కియా తను చెప్పాల్సిన మాటలు చెప్పేస్తే ఇప్పుడు సెన్హెరీబు ఇవన్నీ విన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. శత్రువు అయినటువంటి సెన్హెరీబు కూడా హిజ్కియా యూదా ప్రజలకు ఏం చెప్పాడు అన్నీ విన్నాడు. ఎందుకంటే మాటలు అటు ఇటు గూఢచారులు ఉంటారు చెప్పడానికి. వీళ్ళు చెప్పేశారా? చెప్పగానే వాళ్ళు తెలిసింది హిజ్కియా వీరిని మనకి అడ్డుకోవడానికి వాళ్ళు ప్రేరేపిస్తాడని చెప్పేసి. అప్పుడు అందుకు మళ్ళీ ఇతను ఏం చేస్తున్నాడు చూడండి. అష్షూరు రాజైన సెన్హెరీబు సెలవిచ్చినదేమనగా, దేని నమ్మి మీరు ముట్టడి వేయబడి ఉన్న యెరూషలేమును నేర్చుచున్నారు? కరువు చేతను దాహము చేతను మిమ్మల్ని చంపుటకై మన దేవుడైన యెహోవా అష్షూరు రాజు చేతుల నుండి మనల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మల్ని ప్రేరేపించుచున్నాడు కదా. చేశారా? మరి రిపీట్ చేస్తున్నాడు. హిజ్కియా ఏం చెప్పాడు? హిజ్కియా మేము మోసం చేస్తున్నాడయ్యా, హిజ్కియా మీకు దేవుడు తోడుకుంటాడు కాబట్టి దిగులు పడవద్దు, భయపడవద్దు అని చెప్తున్నాడు. మీరేమి అతని మాటలు నమ్మి మోసపోతున్నారు మీరని మళ్ళీ ఇతను చెప్తున్నాడు యూదా ప్రజలకి. 12వ వచనం. హిజ్కియా మీరు ఒక్క బలిపీఠం మీద నమస్కరించి దాని మీద ధూపం వేయాలని యూదా వారికి మీదకి యెరూషలేము వారిని ఆజ్ఞించి యెహోవా ఉన్నత స్థలం బలిపీఠం తీసిన వాడు కాడా. చూసారా ఎంత చక్కని సాక్ష్యం సైతాను చెప్తున్నాడు చూడండి హిజ్కియా గురించి. హిజ్కియా ఏం చేశాడంటే దేవుడు ఒక లేఖనంలో ఏం చెప్తాడు, ధర్మశాస్త్రంలో దేవునిగా ఆ ఉన్నత స్థలంలో మాత్రమే బలులు అర్పించాలి, ఇంకెక్కడ అర్పించకూడదు. ఏ కొండ మీద కానీ పచ్చని చెట్టు కొండ ఏ స్థలంలో కానీ అర్పించకూడదు అని చెప్తే హిజ్కియా ఏం చేశాడంటే ఆర్డర్ పాస్ చేశాడు, ఆజ్ఞ. మీరందరూ కూడా దేవుని మందిరకు వచ్చి ఆరాధన చేయాలి తప్ప ఇంకెక్కడ మీరు ఆరాధన చేయడం వీల్లేదు, ఎక్కడ బలులు అర్పించడం వీలని చెప్తే అందరూ నమ్మారు. చాలా శిక్ష ఆజ్ఞ, రాజుగారు ఆజ్ఞ అంటే అందరూ నమ్మాలి కదా. అందరూ భయపడిపోయి ఆ కార్యం చేశారు. ఇప్పుడు ఇది తెలుసుకున్నాడు, నువ్వు చెప్పావు కదా మీకు ఇలా మోసం చేస్తున్నాడు కదా, అక్కడికి వెళ్ళి అక్కడ బలు అర్పించి ఎక్కడ అర్పించదని చెప్తున్నాడు కదా ఆ రాజు, ఈ హిజ్కియా కదా అని చెప్పి ఇంకేమన్నాడు చూడండి. 13వ వచనం. నేను నా పితరులను ఇతర దేశంలో జనులకు అందరికీ ఏమేమి చేసేదో మీరు ఎరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశంలో నా చేతుల నుండి ఏమాత్రమైన రక్షింప చాలి ఉండేనా? మీ దేవుడు మిమ్మల్ని నా చేతుల నుండి విడింపగలనుకుంటకు నా పితరులు బొత్తుగా నిర్మూలన చేసిన ఆయా దేశస్తుల సకల దేవతల్లోనూ తన జనులు నా చేతుల నుండి విడిపింపగల దేవుడు ఒకడైనా ఉండేనా? నేను ఎన్నో యుద్ధాలు చేశాను, ఎన్నో అన్ని జనుల మీద యుద్ధాలు చేశా. వాళ్ళకి చాలా మంది దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు.
వాళ్ళు ఒక్కడైనా నా మీద పోరాడి నన్ను గెలిచాడా? వారందరిని జయించిన వాడు నేను కదా. ఏ దేవత ఏ దేవుడు నన్ను ఓడించలేదు. మీ దేవుడు ఓడిస్తాడా నన్ను అని చెప్తున్నాడంట యూదా ప్రజలతోటి. ఏ దేవత ఏ దేవుడు ఓడించలేదు, మీ దేవుడు ఓడిస్తాడా? మీ యెహోవా దేవుడు ఓడిస్తాడా నన్ను? మీ దేవుడు ఎంతడో వాడు అని ఏం చేస్తాడమ్మా? ఎత్తగా పై పై మాటలు పలుతున్నాడమ్మా. తర్వాత ఏమో చూడండి 14 వచనం. మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో నిడిపగలటకు నా పితరులు బొత్తుగా నిర్మూలన చేసిన ఆ దేశస్తుల సకల దేవతలను తన జనులను నా చేతిలో నిడిపగలిగిన దేవుడు ఒకడైనా ఉండేనా? 15 వచనం. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకండి. హిజ్కియా వారు మోసం చేస్తున్నాడా? ఎవరెవరు మోసం చేస్తున్నారు? యాక్చువల్గా సైతానుడు సెనహెరీబులో ప్రవేశించాడు కాబట్టి అతను మోసం చేస్తున్నాడు. కానీ అతను అంటాడు ఇప్పుడు నన్ను మోసం చేస్తున్నాడు, నిన్ను మోసం చేసి మిమ్మల్ని మోసం చేస్తాడు హిజ్కియా అని చెప్తున్నాడంట వాళ్ళందరూ కూడా. చూడండి, కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకూడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకోకండి. చెప్పిన మాటలు వినొద్దు. ఏ జనుల దేవుడైనా ఏ రాజ్యపు దేవుడైనా తన జనులు నా చేతుల నుండి కానీ నా పితర చేతుల నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతుల నుండి మిమ్మల్ని మొదటగే విడింపలేకపోను కదా నేను. తర్వాత ఇంకో మాట ఉంది 16 చూడండి. 16 అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను అతని సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను ఏముంది అక్కడ చదవండి గట్టిగా గట్టిగా, నాకు వినపడతలే, గట్టిగా చదవండి. పేలాపనలు పేలిరి. పేలటం అంటే ఏంటి? ఏదైనా అకేజన్ వచ్చినప్పుడు బయట పేలుస్తాం కదా, బాణసంచ. ఎలా పేలుతాం? ఠామ్ను పేలుతాయి. ఎక్కడో 2-3-5 కిలోమీటర్ల దూరంలో పేలినా ఇక్కడ మనకి వినపడతాయి. ఇక్కడ కాల్చరు. ఏంటిది ఏంటి శబ్ద బాణసంచ 10 కిలోమీటర్ల దూరం పేలినా ఆ పేలాపంలో అక్కడ పేలిన బాణసంచ శబ్దం ఇక్కడ కూడా వినిపిస్తుంది. ఇక్కడ ఎక్కడో ఉన్నాడు ఎవరు? సెనహెరీబు. వీరందరూ పేలాపంలు పేలారంట. ఎవరు రాశారు ఈ మాట? దేవుడు రాశాడు. వారు పేలినటువంటి పేలాపనలు అన్నీ కూడా ఎవరు కనపడ్డాయమ్మా? పైన దేవుడికి కనపడ్డాయి, కిందన హిజ్కియా కూడా కనపడ్డాయి. ఎందుకని? కారణం ఏంటి? చూడండి, మళ్ళీ అక్కడే ఉంది, అక్కడ 16 వచనం. ఈ పేలాపనలు ఎవరి మీద పేలేరు? వాళ్ళు అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను, తర్వాత అతని సేవకుడైన హిజ్కియా మీదను పేలాపలు పేలిరి. పేలాడా? పేలిరియా? పేలిరి అంటే ఇంతవరకు సెనహెరీబు, ఇప్పుడు అంతా కలిసిపోయారు. పేలాపలు పేలుతున్నాడు ఎవరి మీదమ్మా? మొట్టమొదటిది దేవుడి మీద, రెండవది సేవకుడైన హిజ్కియా మీద పేలాపలు పేలారంట. ఆ శబ్దాలు అన్నీ వినపడ్డాయి దేవునికి, హిజ్కియా కూడా వినపడ్డాయి. కొన్ని హిజ్కియా మీద పేలాపలు పేలారంటే అనుకోవచ్చు. ఎవరి మీద పేలాపలు పేలారమ్మా? దేవుని మీద. దేనికి వ్యతిరేకమైనటువంటి మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వారి నోట్ల నుంచి వచ్చాయి. పేలాపలు పేలిరని అని అందుకన్నాడు. నీవు కానీ నేను కానీ దీనికి వ్యతిరేక మాటలు పలికినామా? మనం ఏం చేస్తున్నాం? దేవుని దృష్టికి ఏం చేస్తున్నాం? పేలాపంలో పేలుతున్నాం. అప్పుడు అగ్గిపెట్టి రించి పేల్చడం కాదు, నోటి ద్వారా కూడా పేలుతాం. పేలాపంలో బాణసంచ. జాగ్రత్త సుమా, దేవునికి కనబడతాయి. 17 వచనం. అదియుగాక ఇతర దేశంలో జనుల దేవతలు తమ జనులను నా చేతుల నుండి ఎలాగున విడింపలేకపోయారో అలాగున హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతుల నుండి విడింపలేకపోనని ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును అతని మీద అపవాదం పడుకును అతడు పత్రికలు రాసి పంపాను. దేవుడి మీద నిందలు మోపుతున్నాడంట అమ్మా, ఆయన మీద అపవాదాలు మోపుతున్నాడంట. పైగా ఏంటి? పత్రికలే పంపించాడంట సెనహెరీబు. అతడు పత్రికలు రాసి పంపాను. అప్పుడు వారు పట్టణమును పట్టుకునే వాళ్ళని యోచనతో ప్రాకారం మీద నున్న యెరూషలేము కాపురస్తులను బెదిరించుటకును నొప్పించుటకును యూదా భాషలో బిగ్గరగా వారితో ఈ మాటలన్నీ పలికిరి లేదా పేలారు. ఓకే, బాగుంది. ఇప్పుడు 19 చూడండి. మరియు వారు మనుషుల చేతి పైన భూజనుల దేవతల మీద తాము పలికిన దోషములను యెరూషలేము దేవుని మీద కూడాను పలికిరి. అన్య దేవతల దగ్గర ఎంత ధైర్యంగా వారు పేలాపలు పేలారో మన దేవుని మీద కూడా అటువంటి పేలాపలు వారు పేలారంట. సెనహెరీబు యుద్ధానికి వచ్చాడు, యుద్ధానికి వచ్చి చొరబడ్డాడు దేవుని యొక్క స్థానంలోనికి. ఇప్పుడు పేలాపలు పేలుతున్నాడు దేవునికి వ్యతిరేకంగా, అపవాదాలు నిందలు మోపుతున్నాడు దేవుని మీద. ఓకే, చూసిన ఇప్పటి వరకు ఒక శత్రువు అయినటువంటి సెనహెరీబు దేవుని బిడ్డలైనటువంటి వారి మీద ఎలా పేలాపలు పేలుతారో
ఎలాగ యుద్ధాలకు వస్తారో చూసిన. ఓకే, ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్నటువంటి హిజ్కియా ఉన్నాడు కదా, ఈయన ఏం చేశాడు మరి? ఆ స్థానంలో నువ్వుగా నేను కూడా ఏం చేసి ఉండేవాళ్ళం? ఇప్పుడు నా మీద ఎవరైనా పేలాపలు పెడుతున్నాను అనుకోండి, ఏమైపోతా, నేను కృంగిపోతా. అవి నేను ఇంత ప్రేమిస్తున్నానే, ఇలాగ నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారేంటి అని బాధపడతా. ఈయన అలా బాధపడలేము, కార్యం చేశాడు. ఏం చేసి వచ్చాడు? 20వ వచనం, రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయాను ప్రాక్తెను ఇందుని గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూసి మొర్ర పెట్టగా దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కృంగిపోలేదు. ఇటువంటి పేలాపలు నా దేవుని పలుకుతున్నారే, నాకు వ్యతిరేకంగా పలుకుతున్నారని అతడు బాధపడలేదు. ధైర్యం తెచ్చుకొని వెంటనే కౌరు పంపాడు. ఎవరికమ్మా? యెషయా ప్రవక్తకు కౌరు పంపాడు. యెషయా, కష్టకాలం వచ్చింది, రా, నేను ప్రార్థన చేస్తున్నాను, నాతో కలిసి నువ్వు కూడా ప్రార్థన చేయి అని దైవజనులు, ప్రవక్త అయినటువంటి యెషయా, దైవజనుడైనటువంటి హిజ్కియా ఇద్దరు కలిసి దేవునికి మొరబెట్టి ప్రార్థన చేస్తున్నారంట. చూసారా? ఇది మనం చేయాలా? నీకు తెలియకుండానే, నాకు తెలియకుండానే సైతానుడు మనల్ని దేవుని దూరం చేస్తాడు, దేవుని మందిరానికి దూరం చేస్తాడు, దేవుని వాక్యానికి దూరం చేస్తాడు, దేవుని ఆరాధనకు దూరం చేస్తాడు. మనకి తెలీదు, నాకు తెలీదు. నువ్వు చేయవలసింది ఏంటమ్మా? అప్పుడు ప్రార్థన, దేవునికి ప్రార్థన చేయి. చక్కని పాట పాడాం. ఏం పాట పాడాం? ఎవరు గుర్తుందా? దిన దినాంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసుతోనే. ఏం చేయాలంట? కొనసాగాలంట. నువ్వు దేని దగ్గర అవుతున్నావా, దూరం అవుతున్నావా? పాడైతే పాడేసావు, దగ్గర అవుతున్నావా, దూరం అవుతున్నావా? అందరం పాడేసాం కదా, నేను పాడేసాను కదా. సైతాను నిన్ను దూరం చేస్తాడు, దినదినము దేవునికి దూరం చేస్తాడు. నా సోదరే, దినదినము నువ్వు దేవుని దగ్గర కావాలి, దేవుని వాక్యం దగ్గర కావాలి, దేవుని వాక్యానికి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దగ్గర కావాలి, దూరం కావద్దు. నీకు తెలియదు, దేవుడు నిన్ను దూరం చేస్తున్నాడు. సైతాన్ని దూరం చేస్తాడు దేవుడి నుండి. దేవుడు అనుమతిస్తున్నాడు, నీకు జాగ్రత్త పడతలేదు కాబట్టి. జాగ్రత్త లేదు. హిజ్కియా జాగ్రత్త పడ్డాడు. దేవునికి దూరం చేయాలని, భయపెట్టాలని చేసిన భయపడలేదు, జాగ్రత్త పడ్డాడు. అందుకని ప్రార్థన చేశాడు, ప్రభా ఈ శోధన తప్పించు. మనం పడిపోతాం, ఊబిలో పడిపోతాం. ఊబి అంటే తెలుసా? ఒకసారి ఊబిలోకి వెళ్తే మనం పైకి వస్తామా? దినదినం ఏమవుతాం? దినదినాంబు లోతులోకి పోతాం. ఎప్పుడు దేవుని దూరం ఉంటే ఊబి అయితే అది. కానీ ప్రభులు ఉంటే దినదినాంబు యేసుకు ఏమవుతావు? దగ్గర అవుతావు. హల్లెలూయా. నీ జీవితమే నీ మీద సాక్ష్యం పలుకుతుంది. నువ్వు దేవునికి దూరం అవుతున్నావా, దేవునికి దగ్గర అవుతున్నావా? వింటున్నారా నా సోదరుడా, నా సోదరే? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రార్థన చేయి. మనుషులు కాదు నీకు కావాల్సింది, దేవుడు నీకు కావాలి. లోకం కాదు నీకు కావాల్సింది, దేవుని ఆత్మ నీకు కావాలి. చీకటి కాదు నీకు కావాల్సింది, వెలుగు నీకు కావాలి. సరే, సైతాను దేవుని దూరం చేయడానికి దినదినం ప్రయత్నం చేస్తున్నాడు అని అతను ప్రార్థన చేయొచ్చు కదా. హిజ్కియా ప్రార్థన చేయొచ్చు కదమ్మా. మళ్ళీ ఏం చేశాడు? యెషయాను పిలిపించి ఇద్దరు ప్రార్థన. ఎందుకంటే ప్రభు చెప్పాడు, ప్రభు చాలాసార్లు చెప్పాను కదా, ఏ విషయం గురించి అయినా ఒకలే ప్రార్థన చేస్తే బలంగా ఉంటుందంట. ఏం చేయాలా? ఇద్దరు కలిసి ఆమెనన్నారు అనుకోండి, అది ఖచ్చితంగా నెరవేరుతుందంట. ఇద్దరు ఎక్కడ ఈ భూమిలో ఏకీపిస్తారో పరలోకం కూడా ఏకీపించబడను. ఇద్దరు కూడి ఇక్కడ దేనైతే బంధిస్తారో అది పరలోకంలో బంధించబడను. అని చేత యెషయాను పిలిపించాడు. ఇద్దరు ప్రార్థన చేశారు, ప్రభు ఈ శోధన ఉంది తప్పించమని. ఇద్దరు ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడా? ఆలకించడా? ఖచ్చితంగా ఆలకిస్తాడు. అందుకని ఇద్దరితో కలిసి ఆ ప్రార్థన చేస్తున్నాడు. మొరబెట్టగా ఇప్పుడు ఏం జరిగింది చూడండి. యెహోవా ఒక దూతను పంపెను. ఏం చేశాడమ్మా? వెంటనే ఇమీడియట్లీ ఇద్దరు ప్రార్థన చేయగానే ఆ మొర ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ మొరని దేవుడు ఉన్నాడంట. వెనకాల ఏం చేశాడు దేవుడు? ఆ పైనుంచి
ఆ దూతను పంపాడంట. ఆ దూత ఏం చేశాడు? ఇక్కడ రాయబడలేదు చూడండి. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం తీయండి. పక్కనే 2వ రాజులు 19. 35. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేశాను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఎంతమంది చంపాడమ్మా దూత? 185,000. ఎంతమంది? 180,000. ఎంతమంది చంపారు? 185,000 మందిని ఎంతమంది చంపారు? ఒక్కడేనాడు దేవదూత. హిజ్కియా వెళ్ళాడా యుద్ధానికి? సైన్యాన్ని పంపాడా? ఎవరు పంపారు? ఎందుకని? ప్రార్థన చేశారు కదా. ప్రార్థన చేయబడితే ఇంకో రకంగా జరిగేది. అక్కడ వాళ్ళు వచ్చి ముంగేసేవారు, వెళ్ళి ఊళ్ళోకి పరిపడేవారు, దూరంగా వెళ్ళిపోయేవారు దేవునికి. కానీ వెంటనే ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన చేయగానే దేవుడు ఆకాశం నుండి దేవదూతను పంపించాడు. యుద్ధం వీరిది కాదు. ఎవరిది యుద్ధం? యుద్ధం నీది కాదు, నాకు దేవుంది. నీ పక్షాన యుద్ధం చేసేవాడు ఆయన. దేవదూతను పంపించాడు. ఒక్కడే ఆ రాత్రి 185,000 మందిని ఒక్క కత్తితోటి సమాప్తం. ఉదయం చూడగానే అందరూ మృత కళేబురులై అందరూ చేసిపోయారు, ఒక్కడు మిగలే. చూసారా? హిజ్కియా యుద్ధం చేయలేదు, కత్తి పట్టుకోలేదు. డాళ్ళని చేయించాడు కదమ్మా, విల్లు చేయించాడు కదా, అవి పట్టుకోలేదు. ఏం పట్టుకున్నాడు? దేవుని పట్టుకున్నాడు. కత్తిని పట్టుకోలే, డాళ్ళను పట్టుకోలే, దేవుని పట్టుకున్నాడు. దేవుడు కార్యం చేశాడు. 185,000 మంది ఆన్ ద స్పాట్. కరోనా వచ్చి 1,00,000 మంది ఎలా తుడిచిపెట్టిపోయిందో ఆ కత్తి ఒక్క క్షణంలో 185,000 మంది కూర్చేసింది. ఇది దేవుని యొక్క తీర్పు. ఎందుకని తెలుసా? దేవుని మీద వ్యర్థమైన పేలాపలు పేలాడు కాబట్టి, దేవుని మీద నిందలు మోపాడు కాబట్టి, అపనిందలు మోపాడు కాబట్టి ఇది దేవుడు ఇచ్చినటువంటి తీర్పు. ఎందుకో తెలుసా? చూడండి, కీర్తన గ్రంథము 17వ అధ్యాయము, కీర్తనలు 17. కీర్తన గ్రంథము 17వ అధ్యాయం, కీర్తనలు 17. ఎవరైనా చదవండి 10వ వచనం. Psalm 17:10. చాలు. ఎందుకంత దేవుడు అంత శిక్ష విధించాడు సెన్హెరీబుకి అంటే, వారు తమ హృదయమును ఏం చేశారమ్మా? కఠినపరుచుకొని దేవుని ఎదుట కఠినపరుచుకున్నారంట వారి యొక్క హృదయాన్ని. అందుకని హృదయము నిండి ఉండి దాన్ని బట్టి ఏం మాట్లాడుతుంది నోరు? ఇప్పుడు ఏం మాట్లాడిందంట? వారి నోరు గర్వముగా మాటలాడును. అర్థమైందా? ఈ సెన్హెరీబు ఏం చేశాడమ్మా? తన హృదయాన్ని దేవుని ఎదుట కఠినపరుచుకున్నాడంట. ఎప్పుడైతే కఠినపరుచుకున్నాడో అతను నోరు ఇప్పగానే ఇటువంటి మాటలు వచ్చినాయి, గర్వపు మాటలు వచ్చినాయంట. అందుకని దేవుని మీద వ్యర్థమైన పేలాపలు పేలారని దేవుని ఆత్మ రాశాడు. పీల్చారు వాళ్ళు. నీ హృదయంలో గర్వం ఉంటే నీ హృదయం మాంసమైందే. ఎలా మారిపోతుంది? అది రాయి వలె కఠినంగా మారిపోతుంది. నీకు తెలియకుండానే నీ నోట్లోంచి గర్వపు మాటలు వస్తాయి. దినదినము దేవునికి దూరం అయిపోతాం, దగ్గర కాదు దూరం అయిపోతాం. నీ హృదయం ఎలాగ ఉంది నా సోదరుడా, నా సోదరి? నోరు మనకు తెలుసు, కానీ నోరు ఒకలాగా ఉంటుంది, హృదయం ఒకలాగా ఉంటుంది. ప్రభు ఏమన్నాడమ్మా? నీవు హృదయం మందు అంతరంగమందు సత్యం కోరుతున్నావు. అంతరంగం సత్యం ఉండాలి. నా అంతరంగంలో నా హృదయంలో సత్యం ఉంటే నా నోరు కూడా సత్యంగా మాట్లాడుతుంది. నా హృదయంలోనే సత్యం లేకపోతే, నా అంతరంగంలో సత్యం లేకపోతే నా మాటలని ఎలా ఉంటాయి? డబల్ మైండెడ్గా ఉంటాయి. చెప్పేతోటి చేసేతోటి లాగా ఉంటాయి. మనం అలా ఉండాలి. మనం దేవునికి బిడ్డలం. నీ హృదయంలో పరిశుద్ధత ఉంటే, నీ హృదయంలో ఆత్మ ఉంటే నీ మాటలు ఎలా ఉంటాయమ్మా? ప్రేమ. దేవుని దగ్గర నడిపించి మాటలు ఉంటాయి. సైతాను అలా చేయడు. దేవుడు నిన్ను ఏం చేశాడమ్మా? నీ హృదయంలో అంతరంగంలో సత్యం ఉందా? దీని వాక్యం ఉందా? లేదా గర్వం ఉందా? కఠినత్వం ఉందా? అమ్మా పరీక్ష చేసుకుందాం.
ఇప్పుడు అతడు పలికినటువంటి వ్యర్థమైన పేలాపలు బట్టి దేవుడు ఏం చేశాడమ్మా? సైన్యం అంతటనే కూల్చేశాడు. అంతటితో ఓడిపోలేదు. ఇతడు ఎవరి మీద వ్యతిరేకంగా మాట్లాడాడమ్మా? దేవుని మీద. హిజ్కియా మీద అంటే ఓకే, మనుషుడు కాబట్టి ఓకే, పక్కన పెడదాం. దేవుని సేవకుడు పోలేము, మళ్ళీ ఉంటాడే పక్కన. ఎవరి మీద వ్యతిరేకంగా మాట్లాడాడమ్మా? ఇప్పుడు ఏం జరిగింది చూడండి. మళ్ళీ 2వ రాజుల గ్రంథము 20 అక్కడ చూడండి, 19వ అధ్యాయం. 2వ రాజులు 19. మళ్ళీ చదువుతున్నాను చూడండి. అక్కడ 2 శిక్షలు వేశాడు ప్రభు. మొదటి శిక్ష ఏంటంటే 35 వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేశాను. ఉదయం జనులు లేచి చూడగా వారందరూ మృతులైపోయి మృత కళేబులై ఉండేది. ఇప్పుడు మొదటి శిక్ష అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ 36. అష్షూరు రాజైన సన్హెరీబు ఏం చేశాడమ్మా? ఎందుకు తిరిగిపోయాడు? సైన్యం ఉంటేనే యుద్ధం, సైన్యం అంతా చచ్చిపోతే యుద్ధం ఏం చేస్తాడు? పారిపోయాడు. నీనివే పట్టణంకు వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారుడైన అద్రెమ్మెలకును షరరేజును ఖడ్గముతో అతను చంపి అరారోతు దేశంలోకి తప్పించుకొని పోయిరి. పారిపోయాడంట. పారిపోయి అక్కడ దేవత అంత విగ్రహారాధన అక్కడంత విగ్రహాలు చేస్తారు. ఎక్కడైతే విగ్రహం చేస్తారో అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ గుళ్ళోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండి సిగ్గు కలిగింది కదా, అవమానం కలిగింది కదా, అక్కడ కూర్చొని ఏడుస్తున్నాడు. సొంత కొడుకులే వచ్చి అతను చంపేశారు. అతను నమ్ముకున్న దేవత ముందే. చూసారా? ఇది దేవుని శిక్ష. అందుకని అక్కడే ఉంది చూడండి, 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయం. 2వ దినవృత్తాంతంలో 32వ అధ్యాయం. వచనం. 20. 2వ దినవృత్తాంతం 32:20. రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తను ఇందుని గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొరబెట్టగా యెహోవా ఒక దూతను పంపేం చేశాడు? ఇంతవరకు మనం చూసినాం. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలందరినీ సేనానాయకుల అధికారులను నాశనం చేయగా అష్షూరు రాజు తర్వాత ఏముందమ్మా? సిగ్గు నొందినవాడై తన దేశమునకు తిరిగిపోయిన అంతటా అతడు తన దేవుని గుడిలో వచ్చినప్పుడు ఇక్కడ ఏముందమ్మా? దేవుని గుడిలో చొచ్చాడంట. ముందేం చేశాడు? యూదా దేశంలోకి చొరబడ్డాడు. అది కూడా చొచ్చడమే. నువ్వు తప్పు చేసావు, అందుకని శిక్ష. అందుకని అప్పుడేమో యూదా దేశం చొరబడ్డాడు, ఇప్పుడు మళ్ళీ ఎక్కడ చొరబడుతున్నాడు? గోపురంలోకి చొరబడ్డాడు, విగ్రహాలకు చొరబడ్డాడంట. అతని కడుపున పుట్టిన వారే అతని అక్కడ కత్తి చేత చంపిరే. ఇది దేవుడిచ్చినటువంటి శిక్ష. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ముగింపులోకి వెళ్తున్నాం. వెళ్ళండి, ఎవరు హెల్ప్ చేయండి. అందరికి చూడండి. కాబట్టి సెన్హెరీబు లాంటి వారు మనకి పక్కనే ఉంటారు, ఎక్కడో ఉండరు. సైతాన్ని ఎక్కడో అలాగ వచ్చేసి మన అక్కడ టీవీలోని సినిమాలు చూసినట్టుగా నల్ల డ్రెస్ వేసుకొని మీ మీద ఇలా నిలబడి ఇలా ఉండడు. నీ పక్కనే ఉంటాడు. నేను ప్రేమిస్తేనే మాట్లాడతాడు, నీతో చాలా చక్కగా ప్రేమతో మాట్లాడతాడు. వెనకాల తవ్వుతూనే ఉంటాడు, గుంట ఊరు పడతావు వెళ్ళి. అమ్మో ఎంత ప్రేమనేనంటే రంగుల కలలు చూపి అన్నాడు. అందుకే సెన్హెరీబు అటువంటి వాడు హిజ్కియా మీద పగబట్టి నాశనం చేద్దాం అనుకున్నాడు. తిరిగి ఎవరు నాశనం అయిపోయారమ్మా? సెన్హెరీబు నాశనం అయిపోయాడు. పైగా దేవునికి వ్యతిరేకంగా పేలాపన పేరాడు. కాబట్టి మనం పరీక్ష చేసుకున్నాం. దేవుడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మనము ఈ ఇక్కడ వాక్యం ఎందుకు చెప్తున్నాడమ్మా? దేవుడు నిన్ను దూరం చేయడానికి దగ్గర తీసుకురానుక, ఆయన కౌగులో తీసుకురాడు. నేను ముద్దాడడానికి తప్పుపోయిన కుమారుడు పరిగెత్తుకుని వస్తే చీపోన్లే రా అని ముద్దాడాడంట. అలా నిన్ను ముద్దాడడానికే ప్రభు చెప్తున్నాడు, కానీ చీపోని అంటాం కాదు. గాడ్ లవ్స్ యూ, ఐ లవ్ యూ. సేవకుడుగా నిన్ను ప్రేమిస్తున్నా, అందుకని ఈ మాటలు. హల్లెలూయా. ఎప్పుడు కూడా కాయిన్కి ఏముంటాయమ్మా? 2 కాయిన్లు ఉంటాయి కదా. అటువైపు చూసాం, ఇప్పుడు ఇటువైపు చూద్దాం. ఓకే, 2వ దినవృత్తాంతములు 22 32:22.
ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతుల నుండి అందరి చేతుల నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదారాజున హిజ్కియాకు కానుకలు తెచ్చిచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జన దృష్టికి ఘనత వహించాడు. ఏం చేశాడమ్మా? అందరూ కూడా దేవునికి ఏమో అర్పణలు తెస్తున్నారు, రాజుగారికి ఏం తెచ్చారమ్మా? కానుకలు. ఎందుకంటే ఎంత ఘనంగా దేవుడు అతను పక్షార్థం చేశాడని తెలిసిపోయింది, అందరు కీర్తి నలమూలలు వెళ్ళిపోయింది. అందుకని హిజ్కియాకి కానుకలు తెస్తున్నారు, దేవునికి అర్పణలు తెస్తున్నారు. తర్వాత చూడండి 24వ వచనం. ఆ దినంలో హిజ్కియా రోగి అయిన మరణ దశలో ఉండేను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తము తెలియపరిచి అతనికి సూచన తెచ్చింది. ఇది మనకు తెలుసు అని చెప్పక్కర్లేదు. ఇప్పుడు చూడండి 25వ వచనం. అయితే హిజ్కియా మనస్సున, చూడు ఏం చూస్తున్నావు, చూడు ఏముంది అక్కడ? హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేము కాపురం మీదకిని కోపము రాగా. మై గాడ్, మీదకి ఎవరి కోపం వచ్చిందమ్మా? ఇప్పుడు హిజ్కియా మీదకి కోపం వచ్చిందండి. ఎవరి కోపం? దేవుని మీద. దేవుని కోపమే హిజ్కియా మీదకి వచ్చింది. ఇప్పుడు హిజ్కియా కూడా మనిషే కదా. ఏమొస్తుంది మనిషికి? ఏమొచ్చేసింది? దేవునికి కానుకలు, దేవుని మందిరంలో కానుకలు వచ్చేసినాయి. అతనికి దేవునికి అర్పణలు వచ్చేసినాయి, ఇతని కానుకలు వచ్చేసినాయి. ఇంతకంటే ధనవంతుడు ఎవడలేడు. రాగానే ధనాన్ని చూసుకొని ఏమొచ్చింది దానికి? ఇక్కడికి వచ్చింది. మనస్సున గర్వించి. ఇతని పితరులేమో హృదయాన్ని గర్వించారు, ఇతడు మనసునే గర్వించాడు. కళ్ళు ఇక్కడికి వచ్చేసినాయి అంట. చెడిపోయాడు. ఎవరికైనా అంతే కదా. మన స్థితిలోంచి కొంచెం దేవుడు పైకి తీసుకొచ్చాడు అనుకోండి, కళ్ళు మెల్లమెల్లగా పైకి వెళ్ళిపోతాయి. దినదినము దేవునికి దూరం అయిపోతాం గర్వం వస్తే. హిజ్కియా కూడా గర్వించాడు. సన్హెరీబుని మీద కోపడిన దేవుడే హిజ్కియా మీద కూడా కోపడ్డాడు. ఎందుకంటే అతను గర్వంతో. ఏంటి గర్వించి? ఏం చేశాడు గర్వించి? మళ్ళీ ఎక్కడ రాయబడలేదు, అక్కడికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం తీయండి. 2వ రాజు ముగిస్తున్నాను, బల్లలోకి వెళ్దాం. 2వ రాజులు 20:12. 2వ రాజులు 20వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన బిరోధకల్బదాను హిజ్కియా రోగి ఉండిన సంగతిని విని పత్రికలను కానుకొని అతని వద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చి నా మాట విని వాని లోపలికి రప్పించి తన నగనందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారులను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపించను. మై గాడ్, చూడండి ఈయన గర్వం అంటే వినండి. ఇందాక మనం నేర్చుకున్నాం కదా, రోగం వచ్చింది. అది మనకి తెలిసి కాబట్టి చెప్పలే. 15 సంవత్సరాలు ఆయుష్ పెంచుతాడు కదా. మరణం అయిపోయి దిశలో ఉన్నప్పుడు ప్రార్థన చేయగానే మళ్ళీ దేవుడు నీ మూటముళ్ళు సర్దేసుకో చచ్చిపోతావు అని చెప్పగానే మళ్ళీ ప్రార్థన చేస్తే ఏం చేశాడు దేవుడు? 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. మళ్ళీ ఇది కూడా కీర్తి పెరిగిపోయింది, దేవుడు ఆయుష్ పెంచాడని. అందుకని బబులోను చక్రవర్తి కానుకలు పంపించాడు ఇతనికి. అరే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, దేవుడు ఎంతగా దీవించాడని చెప్పి. ఓకే, నా కీర్తి ఎంతగా నలుదిశలో పాలిపోయిందా అని సేవకులు వచ్చారు కదా బబులోను దేశంలో. రండి రండి అని తీసుకెళ్ళిపోయి దేవుని మందిరంలో అర్పణలు చాలామంది వచ్చారు, బంగారం వెండి అన్నీ. ఇదిగో నా మందిరంలో, దేవుని మందిరంలో చూడండి. సరే అది బాగున్నది, నా ఖజానా రండి ఇప్పుడు అని. ఇతను ఖజానా అంటే తెలుసు కదా, మన లాకర్లు అంటగా తీసుకెళ్ళిపోయాడు. డోర్లను ఓపెన్ చేశాడు. ఇదిగో నాకెంత బంగారం, నాకెంత వెండి, నాకెంత ధనం, నా ధనం అన్నీ చూపించేసాడంట. ఎందుకు చూపించాడు చెప్పండి? ఇప్పుడు మా చుట్టాలు మా ఇంటికి వస్తారు, ఫ్రెండ్స్ కాదు మీ చుట్టాలు వస్తారు. తాళా తీసుకెళ్ళి ఇనప బీరాలు ఓపెన్ చేసి ఇదిగో నాకెంత బంగారం ఇచ్చే దేవుడు, ఎప్పుడైనా చూపించావా? నాకెంత వెండి ఉంది చూపించావా? లాకలో 10 రూపాయలు కూడా దాచిపెట్టుకుంటావు కదా, అది చూపించావు ఎప్పుడైనా? ఎందుకు చూపించారు మీరు? ఆయన ఎందుకు చూపించాడు? ఎవరిని వస్తే మనం ఏం చేస్తామంటే చూస్తారేమో దాచిపెడేస్తాం, దాచిపెడేస్తాం. అది చుట్టాలు వచ్చారు, ఆడ పక్కలు వచ్చారు అని దాచిపెట్టేసుకుంటాం. ఒక తాళం 10 తాళాలు వేస్తాం. ఈయన ఓపెన్ చేసి చూపించాడంట. ఎందుకని? ఇదే గర్వం. చూసావా నాకెంత ధనం ఉందో, నాకెంత బంగారం ఉందో,
నాకెంత పరిపోతుందో, ఏమి దాచుకోండి అన్నీ చూపించేసాడంట. ఇవన్నీ ఎవరిచ్చారమ్మా ఆయనకి? ఎవరు చూపించాలి ఆయన? దేవుని చూపించి నా ప్రాణమయ యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారాల్లో అని దేవుని స్తోత్రం చెల్లించాలి. మరి ఎంత బాగానే చేసావు కదా ప్రార్థన విషయంతోటి, రోగొచ్చాడు ప్రార్థన చేసావు కదా ఇచ్చిగా, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నావు నీవు? పోనీ అక్కడైనా తీసుకుని వచ్చి చూసారా నా దేవుడు నేను ఎంతగా దీవించాడో, నా దేవునికి దీవునిది అని అన్నాడా? లేదు, నా సంపద నాది 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 అంటూ అని చూపించాడంట. ఇప్పుడు మళ్ళీ పక్కన ఒక ఆయన ఎవరన్నమ్మా, యెషయా గారు పక్కన ఉంటాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు, ఏమన్నాడు చూడండి, ముగిస్తున్నా. పిమ్మట ప్రవక్త యెషయా రాజైన హిజ్కియా వద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనరి, నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగుగా, హిజ్కియా బబులోను దేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారికి ఏమేమి చూసినని అడుగుగా, హిజ్కియా నా పదార్థములో దేనిని మరుగు చేయక నా ఇంటిలో నా సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను. ఏది మరుగు చేయలేదు, అన్ని చూపించేశా. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినము, వచ్చు దినములో ఏమీ మేలుకొనగా నీ నగరనందున సమస్తమును నేటి వరకు నీ పితరుల సమకూర్చి దాచిపెట్టిన అంతయు బబులోను పట్టణం ఎత్తుకుని పోవునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రులను సంతతులను బబులోను రాజు నగరనందు నపంసలుగా చేయటకై వారు తీసుకుని పోవదురు. మై గాడ్, దేవుడిచ్చిన శిక్ష తీర్పునండి. ఓ హిజ్కియా, నువ్వు గర్వించావు, ఇదంతా నీకు ఇస్తే నా దేవుడు నాకు ఇచ్చాడని నన్ను గనపరచలేదు. నువ్వు గనపరుచుకున్నావు నా శత్రువులు ఎదుట. కాబట్టి దేవునికి ఇస్తున్న తీర్పు ఇదే. నీవు కాదు, నీ పితరులు దావీదు కాలం మొదలుకొని ఎంతమంది సమకూర్చి దాచిపెట్టారో, ఎంత బంగారం ఉందో, ఎంత వెండి ఉన్నదో, ఎంత ధనసము అంత చీపురు ఊడ్చాడు, అంత తీసుకుపోతారయ్యా. ఇది నీ శాపం అన్నాడు దేవుడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత నెబుకద్నెజరు చక్రవర్తి వచ్చాడు. ఇదే బబులోను చక్రవర్తి. దేవుని మందిరములో ఉన్నటువంటి దేవునికి అర్పించవలసినటువంటి ప్రతిష్టమైన వెండి బంగారాన్ని ఎత్తుకుపోయి దేవుని మందిని అగ్నితో కాల్చేశాడు. ఖజానాలో ఉన్నటువంటి వెండి బంగారం అంతా మూట కట్టుకొని బబులోను దేశం తీసుకుపోయాడు. ప్రజలందరూ కూడా సంఖ్యలతో బంధించి బబులోను దేశం తీసుకుపోయి బానిసలుగా వాడుకున్నాడు. ఒక మనుషుడు చూపించిన గర్వాన్ని బట్టే. అందుకని గర్వం అనేది చాలా భయంకరమైనటువంటి రోగం. దేవునికి పక్షపాతం లేదు. నువ్వైనా ఒకే తీర్పు, నేనైనా ఒకే తీర్పు. సెనహెర్బీకి తీర్పు ఇచ్చాడు, ఇచ్చే కూడా తీర్పు ఇచ్చాడు. అది పక్షపాతి కాడు, అందరికీ సమానమైన తీర్పు. నాలో గర్వం ఉందా, నాకు తీర్పు వస్తుంది. నీలో ఉందా, నీకు తీర్పు వస్తుంది. సుమా, పరీక్ష చేసుకో. అందులో లేచినవ్వండి. ఏం చేయాలా? హిజ్కియా ఏం చేశాడు? ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొంద ప్రార్థించు ప్రియుడా, ప్రార్థించు ప్రియుడా, ఎత్తైన కొండపైన. దేవానికి వందనాలు తండ్రి. మాకు తెలియకుండా అనేక శోధనలో పడిపోతున్నాం, ప్రార్థించట్లేదు కాబట్టి ఊబిలో దిగిపోతున్నాం తండ్రి. దినదినము నీకు దగ్గర కావాల్సింది దూరం అయిపోతున్నాం ప్రభువా, క్షమించావు. నీ మందిరానికి దగ్గర కావాలి, నీకు దగ్గర కావాలి, నీ వాక్యానికి, నీ వెలుగుకి దగ్గర కావాలి. ప్రార్థిస్తున్నాం. సైతాన్ని బంధించావు, వాడి క్రియలను యేసునామములో బంధిస్తున్నాం. హల్లెలూయా. సైతాను పారదాలు ఎలా శిక్ష విధించావో సైతానికి శిక్ష విధించదండి. నీ శాంతి, నీ సమాధానం కరుణించమని యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. అలా